నేను నార్మల్‌గా ఇంట్లో డైలీ కూర్చొని వర్క్ చేసుకుంటుంటే సడెన్‌గా ఒక థాట్ వచ్చింది. అదేంటంటే ఎందుకో నాకు గుడికెళ్ళాలనిపించిందనమాట. పాలకొల్లు భీమేశ్వర స్వామి గుడి ఉంటది గదా! సో, దానికి వెళ్ళాలనిపించింది ఎందుకో. సో, వెంటనే మా మమ్మీకి చెప్పాననమాట. సో, మా మమ్మీ ఏమందంటే విచిత్రంగా, "అంటే దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను రప్పించుకుంటున్నాడు" అని అన్నది. బట్ ఏమో నాకేం అనిపించలేదు. సరే గదా! అని ఎందుకొచ్చిందో థాటు, ఎప్పుడు మనం పర్టిక్యులర్‌గా ఈ గుడికెళ్ళాలి, ఈరోజు దీనికెళ్ళాలి అని ఎప్పుడు పెట్టుకోమనమాట. సడెన్‌గా ఎళ్ళాలనిపించింది. ఇంక వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాననమాట. ఎందుకంటే ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటుంటే బోర్ కొడుతుంది గదా! సో, అందుకే మేము సండే ఎళ్ళాం. అందుకే ఇంత ఖాళీగా ఉంది. మీరు మండే ఎళ్తే మటుకు మామూలు క్రౌడ్ ఉండదు ఇక్కడ. దూల తీరిపోద్దనమాట. ఇక్కడ రైస్ కూడా పెడుతున్నారు. డైలీ ఒక 100 మందికి మాత్రమే పెడతారంట. ఎవరు ముందొస్తే వాళ్ళకే గుర్తుపెట్టుకోండి. సో, సింపుల్‌గా 2 కూరలు, రైస్, చిప్స్, పెరుగు, సాంబార్ నీట్‌గా బాగున్నాయనమాట అన్నీ. సో, జనరల్లీ నేను పర్టిక్యులర్‌గా ఈ సోమవారం ఈ గుడికెళ్ళాలి, ఆ గుడికెళ్ళాలి అని అనుకోననమాట. మన మనసు మంచిగా ఉంటే సరిపోతది. ఏ రోజైనా సరే ఎళ్లి దేవుడిని చూడొచ్చు అని నమ్ముతాననమాట నేను.